చనిపోయిన వాళ్ళు ఈ లోకంలోనే వారి యొక్క ఆత్మలు తిరుగుతూ ఉంటాయా? మరి ఎక్కడికి వెళ్ళరా? వాళ్ళు కోరికలు తీరక చనిపోయినా, లేదా ఎవరి మీదైనా పగ పెట్టుకొని చనిపోయినా, ఆ పగ తీర్చుకునే వరకు, లేదా ఆ కోరికలు తీర్చుకునే వరకు ఈ లోకంలోనే ఉంటారా? ఇయన్నీ అపోహలు అని బైబిల్ నిరూపిస్తుందండి. బైబిల్‌లో మనం గనక దీనిని గూర్చిన సందర్భం మనం చూస్తే, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము మరి 5, 6 వచనాలు చూస్తే, బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. వారి పేరు మరవబడి ఉన్నది, వారికిగ ఏ లాభము కలగదు. వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికిక నెప్పటికీ వంతు లేదు అంటున్నాడు. బ్రతుకున్న వాళ్ళకి మేము చచ్చిపోతామని అందరికీ కూడా తెలుసు. అయితే చచ్చిన వారు ఏమి ఎరగరంట. చివరికి వారి పేరు కూడా మరవబడుతుంది అంటున్నాడు. వారికి ఇక ఏ లాభము కలగదు. వారి ఇక ప్రేమించరంట, వాళ్ళు ఏ పగ ఉండదంట, అసూయ ఉండదంట. సూర్యుని క్రింద అంటే సూర్యుని కింద భూమి ఉంది కదండి, వీటిలో దేని యందు కూడా వారికి ఎప్పటికీ కూడా ఇందులో వాళ్ళకి వంతు అనేది లేదు అని అంటున్నాడు. అంతేకాకుండా ఇంకో చక్కటి విషయం మనం చూడగలిగితే, యోబు గ్రంథము 7వ అధ్యాయము 9, 10 వచనంలో చూస్తే, మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడును రాడు అంటున్నాడు. మేఘము విడిపోయి అంటే మేఘం ఒకటొకటి విడిపోయిందనుకోండి, అది కొంతసేపటికి అదృశ్యం అంటే కనబడకుండా పోతుంది. అలాగే పాతాళమునకు దిగిపోయిన వాడు కూడా మరి ఎన్నడూ కూడా రాడు అంటున్నాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ పాతాళంలోకి అంటే ఈ విశ్వానికి క్రింద ఉన్నటువంటి పాతాళంలోనికి వెళ్ళిపోతే మరి ఇంకెప్పటికీ కూడా రాడు అంటున్నాడు. అతడిక ఎన్నడూను తన ఇంటికి రాడు, అతని స్థలము అతని మరలా నెరగదు అంటున్నాడు. ఏ ఇంట్లో అయితే పుట్టి పెరిగి చనిపోయేంత వరకు బ్రతికాడో ఆ ఇంటికి మళ్ళీ ఇంకెప్పటి కూడా చనిపోయిన తర్వాత రాడు అంటున్నాడు. అతని స్థలము అతన్ని మరలా నెరగదు అంటుంది. అంటే ఏ స్థలంలో అయితే వాడు పుట్టి పెరిగి బ్రతికాడో ఆ స్థలం, అతను తిరిగిన ప్రాంతాలు ఇవేవి కూడా వారిని మరలా ఎరగదంట, అంటే మరిచిపోతుంది అంటున్నాడు. కనుక చనిపోయిన వాడు ఒక్కసారి భూమిని విడిచి వెళ్ళాడు అంటే తిరిగి ఇక్కడికి వచ్చే అవకాశం లేదండి. కనుక మరి బ్రతుకున్నప్పుడే దీనిని గూర్చి తెలుసుకోవాలి. కనుక చనిపోయిన తర్వాత ఎవరు ఆత్మలుగా వస్తారు, ఇవన్నీ కూడా అపోహలు, కట్టుకథలు. కనుక వీటిని ఏంటి కూడా నమ్మకండి.